తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వివిధ కంపెనీల నుంచి పొందుతున్న ఉద్యోగాల పరంపరలో గురువారం మరోసారి 163 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొంది కళాశాల కీర్తిని మరింత పెంచారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ఏఎస్ఎన్ విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగ బ్రాండ్ అంబాసిడర్గా ఏఎస్ఎన్ కళాశాల పేరు ప్రఖ్యాతులు పొందిన నేపథ్యంలో కళాశాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల పరంపర కొనసాగుతోంది. చదువు అనంతరం ఉద్యోగం కల్పించే కళాశాలగా బ్రాండ్ ఉన్న ఏఎస్ఎన్ కళాశాలలో మరోసారి 163 మంది విద్యార్థులు 3 కంపెనీలలో ఉద్యోగాలను సాధించారు. E4U కంపెనీకి సంబంధించి 78 మంది, ESL కంపెనీకి సంబంధించి 30 మంది, స్పీకింగ్ ట్రీ కంపెనీకి 55 మంది విద్యార్థులు ఉద్యోగాలను పొందారు. వీరికి 18,000 నుండి 21,000 వరకు వేతనం లభిస్తుంది. వీరందరూ ఏప్రిల్ నెలలో డొమైన్లో జాయిన్ అవుతారు. ఈ సందర్భంగా ఏఎస్ఎన్ కళాశాల విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఉద్యోగాలు పొందిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాబోయే దశాబ్దంలో డొమైన్కు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు విద్యార్థులకు అవసరమైన శిక్షణ అందిస్తున్నామని ఆయన తెలిపారు. నేటి యువతరం మంచి విజయాలను సాధిస్తున్నారని, ఇది తమ కళాశాలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాన్ని, కొన్ని వేల మందికి క్వాలిటీ ఎడ్యుకేషన్ గత 36 సంవత్సరాల నుంచి ప్రాంతంలో అసలు ఈ ప్రాంతంలో క్యాంపస్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలియని రోజుల్లో డిగ్రీ లెవెల్లో కాలేజెస్కి కంపెనీస్ వచ్చి డిగ్రీ చదివే స్టూడెంట్స్ని సెలక్షన్ చేయటం అంటే ఆశ్చర్యపోయే రోజు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సుమారు ప్రతి సంవత్సరం 21 కంపెనీస్ క్యాంపస్ సెలక్షన్స్కి కాలేజీకి వచ్చి ప్రతి సంవత్సరం వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. అంటే ఇది ఒక పెద్ద నిరంతర ప్రక్రియ. ఇది ఒక రోజుకు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు వచ్చేది కాదు. ఇది నిరంతర కృషి. ఎందుకంటే కాలేజ్ ఆ ఎయిమ్తో పనిచేస్తాం. కాలేజీ యొక్క ఎయిమ్ ఏంటంటే, ప్రిన్సిపల్ ఎయిమ్ ఏంటంటే, యాజ్ మేనేజ్మెంట్గా మా ఎయిమ్ ఏంటంటే ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఉద్యోగ భద్రత, డిసిప్లిన్, క్వాలిటీ ఎడ్యుకేషన్. సుమారు 160 మంది స్టూడెంట్స్ ఈ 3 కంపెనీస్లో, ఏదైతే E4U, అలాగే స్పీకింగ్ ట్రీ, అలాగే ESC, ఈ 3 కంపెనీస్లో సుమారు 160 మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళకి 18,000 నుంచి 21,000 నెల శాలరీతో ఈరోజు సెలెక్ట్ అవడం చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజ్ ఫైనల్ ఇయర్కి వచ్చే స్టూడెంట్ అంటే ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు ఎవ్రీ మంత్ ఏదో ఒక కంపెనీ ఇంటర్వ్యూలో పాల్గొంటూనే ఉంటాయి. సో ఇక్కడ నిజంగా చెబుతున్నాను, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే కాలేజ్ ప్రతి సంవత్సరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ ట్రైన్ చేసే విధానం, ప్లస్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ని పెంచటం. ఇప్పుడు మనం చూసే సపోజ్ ఏఎస్ఎన్ కాలేజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 అనుకుంటే 5 నుంచి మళ్ళీ 8 దాకా కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ పర్టికులర్గా రామచంద్ర తీసుకునే కృషి. సో ఇదేంటంటే ఏదైతే కొంత కంపెనీస్ జాబ్ మార్కెట్ ఉన్న, జాబ్ ఆపర్చునిటీ ఉన్న కోర్సెస్ని కానీ సిలబస్ని కానీ కాలేజీలో
యూనివర్సిటీ సిలబస్ కాక ఎడిషనల్గా కాలేజీలో ట్రైన్ చేయటం, ఇది ఒక ఏఎస్ఎన్ కాలేజీ చేయగలిగింది. అందుకే ఈ రాష్ట్రంలో ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ ప్లేస్మెంట్లో నెంబర్ 1 ఉండటానికి కారణం కూడా ఇది. సో ఇంత మంచి దగ్గర 163 మంది స్టూడెంట్స్ ఈ 3 కంపెనీల సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని, అలాగే రామచంద్ర, అలాగే గత 2 సంవత్సరాలుగా నెక్స్ట్ ఒక 2 డికేట్స్కి కమ్యూనికేషన్ ట్రైనింగ్ డొమైన్ అనేది చాలా డామినేట్ చేయబోతుంది. ఆ డొమైన్ ఇది చాలా డిమాండ్ ఉన్న డొమైన్గా ఇప్పుడు డెవలప్ అవుతుంది. ముందు ఈ డొమైన్లో అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేసి, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ని ట్రైన్ చేయగల కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ చాలామంది అవసరం అవుతున్నారు ఇండస్ట్రీకి. ఈ క్రమంలో 3 కంపెనీలు, ఇదే డొమైన్లో ఉన్న 3 కంపెనీలు గత 3-4 వారాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో E4U అనే కంపెనీ, ESL అనే ఒక కంపెనీ, అలాగే స్పీకింగ్ ట్రీ అనే కంపెనీ, వీళ్ళందరూ కూడా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సాల్లో వీళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నవి. ఈ 3 కంపెనీలకి 163 మందిని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసుకుంటారు.